ఓజీ మూవీ హీరో పవన్ సెట్స్ మీదకి వస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి మూవీ ప్రొడ్యూసర్ దానయ్య, అదీ కాక త్వరలో పవర్ స్టార్ బర్త్డే రాబోతుంది. ఈ సందర్భంగా ఏమైనా స్పెషల్ అప్డేట్ ఏమైనా ఓజీ నుంచి వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నిర్మాత దానయ్య కూడా సంథింగ్ ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఇంతకీ ఆ హింట్ ఏంటి అనేది మీ డౌట్ కదా, పదండి చూసేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఓజీ. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం, డిప్యూటీ సీఎం కావడంతో సినిమా అలా ఉండిపోయింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు అప్డేట్ వస్తుందా, ఎప్పుడు సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ ఏడాది పవర్ స్టార్ పుట్టినరోజు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఏపీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాల్సింది పవన్. ఇక పవన్ పుట్టినరోజుకు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నిర్మాత డివివి దానయ్య ఆ గుడ్ న్యూస్ చెప్పేశారు. త్వరలోనే ఓజీ టీజర్ రిలీజ్ ఉంటుందని దానయ్య ప్రకటించారు. పవన్ బర్త్డేకి ఓజీకి సంబంధించిన లిరికల్ సాంగ్ రిలీజ్ అవుతుందనే వార్త నిన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఓజీ తుఫాన్ వస్తుందంటూ ట్వీట్ చేశారు ఆయన. సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయింది. 15 రోజులు పవన్ డేట్స్ ఇస్తే చాలు సినిమా రిలీజ్ అయిపోతుందన్నారు. మొత్తానికి టీజర్ రిలీజ్ అవుతుందని నిర్మాత చెప్పడం ఒక రకంగా ఫ్యాన్స్ కి సంతోషకరమైన వార్తే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఓజీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని, షూటింగ్ ని కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు దానయ్య. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ షూటింగ్ కి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పూర్తవుతుంది, సినిమా రిలీజ్ డేట్ ఏమిటి అనే విషయాలు మాత్రం తెలియలేదు. అయితే ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలకు పవన్ డేట్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. పవన్ బర్త్డే రోజు వదలడం కోసం 3 కంటెంట్లు రెడీ చేస్తున్నారట. 1 మంచి పోస్టర్, 2 మంచి టీజర్, 3వది సాంగ్. అయితే 3 వదలరు, ఏదో 1 మాత్రమే వదిలే అవకాశం ఎక్కువగా ఉంది. ఏది వదలాలి అన్నది దర్శకుడు, హీరో కలిసి డిస్కస్ చేసి డిసైడ్ చేసుకుంటారు. ముందుగా ఈ నెలాఖరులోగా ఈ 3 రెడీ చేసి హీరో పవన్ కు చూపిస్తారు. అప్పుడు పవన్ డిసిషన్ మేరకు డిసైడ్ అవుతారు ఏది వదలాలి అన్నది. త్వరలోనే అధికారిక ప్రకటన అయితే రానుంది మరి.